పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పాస్కా 6వ ఆదివారంలో మనము ప్రవేశించి ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ రోజున మనకి తెలియపరిచేటువంటి అంశం ఏమిటంటే, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి దీని మీద ఒక చిన్న స్టోరీ ఒకటి, తర్వాత పాటలు మనకి ఏ ఉన్నాయో తెలుసుకుందాం. కాబట్టి ఇది తెలుసుకునే ముందు దయచేసి గమనించండి, ఈ యొక్క ఛానల్ను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటాను. కొన్ని కొత్త వీడియోలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది ఏమిటంటే, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించాను. ఒక రోజున ఒక తండ్రి జడ్జి, ఆయన కోర్టుకి వెళ్ళాడు తీర్పు విధించడానికని. న్యాయమూర్తులందరూ కూడా యథావిధిగా ఆ రోజు మార్నింగ్ వచ్చారు. ఉదయకాల సమయంలో వచ్చి అందరూ కూడా ఆ సమావేశమై ఉన్నారు. ఒక వ్యక్తి హత్య చేసి ఆ రోజున బోన్లో నిలబడి ఉన్నాడు. దాని మీద వాళ్ళు తర్ఫీదు చేస్తూ ఉన్నారు. వాళ్ళు న్యాయం జరిగించడానికి ఆ కోర్టులో ఉన్న న్యాయాధిపతులందరూ కూడా తీర్పు తీర్చమని ఆ జడ్జి గారిని అడుగుతున్నారు. జడ్జి గారు ఒక్కసారిగా ఎవరి వ్యక్తి హత్య చేసిన వ్యక్తి అని ఆ బోర్డులో చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, ఆ హత్య చేసినటువంటి వ్యక్తి తన కుమారుడే. షాక్ అయిపోయాడు ఒక్కసారిగా తన కుమారుని చూసి. చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచాడు. అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి మంచి మర్యాదలతో పెంచాడు ఆ తండ్రి. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి చిన్న గొడవలు తగాదాలు తీసుకొస్తూ ఉండేవాడు. ఆ విధంగా పెద్ద అయ్యే కొద్ది కూడా అవన్నీ కూడా అలవాటు అయ్యాయి. కొన్నాళ్ళ క్రితము ఆ ఇంటికి కూడా దూరంగా అయిపోయి ఆ రోజున ఒక వ్యక్తిని హత్య చేసి ఆ పోలీసులకు పట్టుబడి లొంగిపోయాడు అన్నమాట. ఆ రోజు ఆ తండ్రి చూసగానే ఆ బోన్లో ఉన్న వ్యక్తిని చూసి చాలా బాధపడ్డాడు. ఈరోజు నేను ఏ విధంగా న్యాయం తీర్చాలి? ఈరోజు నా కుమారుడికి ఏమన్నా అనుకూలంగా ఏమన్నా ఇప్పుడు ఈరోజు న్యాయం చేయాలి, ఎట్లా తక్కువగా ఏదన్నా తప్పించడానికి అవకాశం ఉంటుందా అని ఆ తండ్రి ఆలోచించాడు. కానీ చివరికి అన్ని విధాల ఈ న్యాయాధిపతులు న్యాయం తీర్చి అధిక సాక్షిని వాళ్ళందరూ ప్రవేశపెట్టి తీర్చిన తర్వాత చివరికి సాక్ష్యాలన్నీ కూడా బలంగా ఉండటం వలన తన కుమారుడికి తప్పని పరిస్థితిలో శిక్ష విధించడం జరిగింది. ఆ శిక్ష ఏమిటంటే మరణశిక్ష. ఉరి శిక్ష ఆ వ్యక్తికి తండ్రి ఖరారు చేశాడు. ఏమి చేసేది లేక ఇటు వృత్తికి న్యాయం చేయాలి కాబట్టి తన కుమారుడికి ఆ మరణశిక్ష విధించాడు. ఆ తర్వాత అతన్ని జైలుకి తీసుకువెళ్ళారు. తన తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడుతున్నాడు. తన భార్యతో చెప్పుకొని, ఇదిగో ఇలా జరిగింది అని ఆ రోజంతా న్యూస్ పేపర్లో కూడా గందరగోళం. జడ్జి గారి యొక్క కుమారుడు హత్య చేయబడ్డాడు, ఆయన తీర్పు విధించాడు తన కుమారుడికి ఉరి శిక్ష. చాలా బాధపడుతున్నాడు. అనేక మంది ఏంటి ఒక జడ్జి గారు ఇట్లా చేశారు తన కుమారుడికి, తన కుమారుడన్న తప్పించవచ్చు కదా అని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన తన పనికి న్యాయం చేయాలి, చేసినటువంటి తప్పుకి అతను శిక్ష అనుభవించాలని చేశాడు. తన వంతు తన యొక్క ప్రయత్నం చేసినప్పటికీ కూడా చివరికి అన్ని విధాల న్యాయాలు చట్టాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉండటం వల్ల తన కుమారునికి మరణశిక్ష విధించారు. కాబట్టి ఈ సమయంలో అప్పుడప్పుడు ఈ యొక్క జడ్జి గారు వెళ్ళి తన కుమారుడిని పరామర్శిస్తూ వస్తూ ఉండేవాడట. అయ్యా, ఎందుకు ఇలా చేసావురా అని తనలో తాను బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కౌగిలించుకుంటూ అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తూ ఉన్నాడు. చివరికి ఆ చివరి రోజు వచ్చేసింది. రేపటి ఉదయకాల సమయంలో తన కుమారుణ్ణి ఉరి తీస్తారు. తండ్రి చాలా బాధపడుతున్నారు. ఆ రోజంతా నిద్ర పట్టలేదు, ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలి, నా కుమారుని ఏ విధంగా నన్ను తప్పించడానికి కుదిరిద్దా అని ఆలోచించాడు. ఏమి కూడా అతనికి సమాధానం దొరకలేదు. ఉదయాన్నే వేకుజామున వెళ్ళాడు. తన కుమారుడి దగ్గరికి వెళ్ళి గట్టి కౌగిలించుకొని ఏడ్చుకున్న తర్వాత తనకున్నటువంటి బట్టలు తన కుమారుడికి వేసి, తన కుమారుకున్నటువంటి బట్టలు తన తండ్రి వేసుకొని, నీవు ఇక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపో,
నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకో అని చెప్పేసానని తన కుమారుణ్ణి బయటకు పంపించాడు. ఆ తర్వాత సమయానికి ఈ యొక్క పోలీసులందరూ కూడా ఈ జడ్జి గారిని తీసుకుని వెళ్ళి ఉరికమ్మలకెక్కి ఉరి తీశారు. తన కుమారునికి బదులుగా ఆ రోజు జడ్జి గారు తన జీవితాన్ని చాలించారు. తన కుమారుడి కోసం, తను ప్రేమించిన కుమారుడి కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఇది ప్రేమ, కన్న తండ్రి ప్రేమ. కానీ ఈరోజు సువిశేషం కూడా మనకు తెలియజేస్తుంది, భగవంతుడు కూడా ఈరోజు మనల్ని తప్పించడానికి, మనం చేసేటువంటి తప్పిదములను కాను ఆయన కలువరి శిలువలో మన కోసం ఆయన చనిపోయారు. ఇది భగవంతుడు చేసినటువంటి ప్రేమ. కాబట్టి ఈ రోజున భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఎదుటి వాళ్ళని ప్రేమించాలనేటువంటిది ఒక చిన్న ఉద్దేశం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యము 2వ పటంలో మనకు తెలియజేస్తుంది. మొదటి యోహాను సువార్త, యోహాను రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టింది, అది మనుషుల నుంచి పుట్టలేదు. ప్రేమ అనేటువంటిది దేవుని నుండి పుట్టింది. దేవుడు ఏ విధంగా అయితే ఆరంభం నుంచి ప్రజలను ప్రేమిస్తూ వచ్చాడో, ఏ విధంగా అయితే ప్రేమించమని చెప్పాడో, ప్రేమించమని జీవించాడో ఆయన, ఆ దానిని పట్టుకొని మనం ఈ రోజున జీవిస్తున్నాం. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం, అక్కజల్లు ప్రేమిస్తున్నాం, అన్నదమ్ములు ప్రేమిస్తున్నాం. ఈ ప్రేమలకు కారణం ఏమిటంటే భగవంతుడు ఆదిలో వేసినటువంటి ఒక పునాది. ఆయన చెప్పబట్టే, ఆయన చేయబట్టే ఈ రోజున మనం ఆయన అనుసరించి మనం చేస్తున్నాం. కాబట్టి ఈ విధముగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 4వ అధ్యాయం 10వ వచనంలో, యోహాను రాసిన లేఖలోని 2వ పట్టణంలో, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచనముగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. మనం ప్రేమించలేదు దేవుని ముందు, ఆయనే మనల్ని ప్రేమించి మనం సంతోషంగా ఉండాలని, మనము ఆనందంగా ఉండాలని, మనము నిత్య జీవానికి వారసులు కావాలని ఆయనే మనల్ని ప్రేమించాడు. నేను ప్రేమించాను, దేవుని ప్రేమించాను నువ్వు చెప్పుకోవడం కాదు. ముందు ఆయన ప్రేమించబట్టి తర్వాత నీవు ప్రేమించబడుతున్నావు. ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం, సంతోషం. కాబట్టి ఈ విధంగా జీవించాలని, ప్రేమ కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యాలు మనకి బోధిస్తున్నాయి. కాబట్టి ఈ విధముగా జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఈ యొక్క సమయంలో ఈ యొక్క పూజకు సంబంధించి, పట్టాలకు సంబంధించి కొన్ని పాటలు ఉన్నాయి. ప్రవేశ గీతం మనం చూసినట్లయితే, ప్రవేశ గీతం మనం విందాం, కొద్దిగా పాడుకుందాం. సరిగమల రాగం, ఇది సుస్వరాల సంగీతం. సరిగమల రాగం, ఇది సుస్వరాల సంగీతం. శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగము. స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆనందం నీది, నీ సంతోషం నాది, ఆనంద సాగరాల మనసు నాది. ఆనందం నీది, నీ సంతోషం నాది, ఆనంద సాగరాల మనసు నాది. భారములోను భద్రతలోను, భారములోను భద్రతలోను చెంతనుండగా, మన చెంతనుండగా, ఆశించే ప్రభు సన్నిధికి రారే, ఆశించే ప్రభు సన్నిధికి రారే. సరిగమల రాగం, ఇది సుస్వరాల సంగీతం. ప్రవేశ గీతం ఇది. ఆ తర్వాత ప్రేమల గురించి మనకి పశ్చాత్తాప గీతంలో ఒక పాట ఉంది. ఏంటంటే అది
నీ పాపిగా నీ ముందు నిలిచినానని ఒక పాట ఉంది, అది కూడా వినిపిస్తాను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా, పాపులను ప్రేమించే యేసయ్యా, నీ పాపిగా నీ ముందు నిలచినానయ్యా. ఈ లోక జీవితం దాని వైభవం గడ్డి పువ్వు వంటిదన్న సత్యమెరుగక, ఆశల సుడిగాలిలో నే చిక్కుకుంటిని, ఆశల సుడిగాలిలో నే చిక్కుకుంటిని, అలసి సొలసి నీ సన్నిధి చేరితినయ్యా, అలసి సొలసి నీ సన్నిధి చేరితినయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, పాపులను ప్రేమించే యేసయ్యా, నీ పాపిగా నీ ముందు నిలిచినానయ్యా. తర్వాత హల్లెలూయా పాటలో మరియ తనయ వందనంలో హల్లెలూయా పాట ఉంది, అది కూడా మీకు వినిపిస్తాను. హల్లెలూయా 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 హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుకు వినరండి, నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ ఆజ్ఞను నేర్పిన వేదం, ప్రేమామయుని సునాదము, ప్రేమ ఆజ్ఞను నేర్పిన వేదం, ప్రేమామయుని ప్రబోధము, నమ్మి చేరిన జనుల రక్షణి శుభకరనాదుని సుబోధము, నమ్మి చేరిన జనుల రక్షణి శుభకరనాదుని శుభోధము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆఫెట్ సాంగ్లో మనము వింటాము. ఆఫెట్ సాంగ్
అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. చేకునుమా చేరదీయుమా నా జీవితమే నీ అర్పణగా, నా జీవితమే నీ అర్పణగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. ఈ లోక సంపదలేవి నీకు ప్రియం కావని నన్ను నేనుగానే నీ సన్నిధి చేరితిని. కనికరమునే గాని పనులను కోరని దేవా, దయతో చేకొను నన్ను నీ కానుకగా. దయతో చేకొను నన్ను నీ కానుకగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. కమ్యూనిటీ సాంగ్ ఒకటి ఉంది, అది కూడా ఉందా? ప్రేమను పంచే మధురాహారం ప్రభునే అని రోజులారా. కరములు మోడ్చి శిరమును వంచి భక్తితో సాగు మనసారా. రండి రండి వేగమి రండి, రండి రండి లోకున రండి. రండి రండి వేగమి రండి, రండి రండి లోకున రండి. మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు. మధురమైన క్షణము ఇలా మనకు దొరికి నేడు. ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు. ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు. రండి రండి వేగమి రండి, రండి రండి లోకున రండి. ఇది కమ్యూనిటీ సాంగ్. చివరి పాట కూడా ఉంది, మనం అది కూడా చూద్దాం. ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా. ఈ పాటలు పాడుకోవచ్చు. ఇంకా ఇంకా స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం, ఆ పాట కూడా ప్రేమ గురించి ఉంటుంది. తర్వాత నీ ప్రేమ
అమూల్యమైనది. అలాగే పాడుకోవచ్చు. తర్వాత నన్ను ప్రేమించినావు నీవు, నన్ను రక్షించినావు నీవు, నీ ప్రేమను వివరింపతరమా. అది కూడా హల్లెలూయా సాంగ్ ఉంది. తర్వాత యేసు నీ ప్రేమ శాశ్వతమైనది, యేసు నీ ప్రేమ శ్రేష్టమైనది. ఆ పాట పాడుకోవచ్చు హల్లెలూయాకి. తర్వాత ప్రేమ రూపధారుడా నా స్వామి నీవేగా, అర్పణ పాట పాడుకోవచ్చు అది. తర్వాత నీ ప్రేమ అమరమైనది, కమ్యూనిటీ సాంగ్ పాడుకోవచ్చు. ప్రేమతో నన్ను పలకరించగా దివ్య భోజ్యమై వచ్చిన ప్రభువా, అది కమ్యూనిటీ సాంగ్ పాడుకోవచ్చు. తర్వాత ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు, ఇది కూడా ప్రేమ గురించే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పాటలు కూడా ఈ యొక్క బలి పూజలో పాడుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ సిద్ధం చేసి ఉన్నాం. కాబట్టి ఇంకా మీకు అనుకూలాన్ని బట్టి ఏదైనా పాడుకోవచ్చు. జస్ట్ ఉదాహరణ మాత్రమే ఇవి. ఇంకా తెలిసిన పాటలు చాలా ఉంటాయి. కాబట్టి చిన్న ప్రయత్నం చేశాను అంతే. కాబట్టి ఈ మీ యొక్క అనుదిన జీవితంలో ఉపదేశాలు కానీ పాటలు పాడుకోవడం కానీ అవకాశం ఉంటే వీటిని వినియోగించుకోవాలని మనం చేస్తున్నాను. చివరిగా ఈ యొక్క ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మీకు ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. ఒక ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఒక ఫ్యామిలీ వాళ్ళు ప్రార్థన అవసరం కోరి ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఏదైనా అవసరం ఉంటే పంపించండి. మేము మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున